అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. కోనసీమ జిల్లాలో ఒక విచిత్రమైన ఘట్టం చోటు చేసుకుంది. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న రైతన్నలు వానల కోసం కొత్త దారిని వెతికారు. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా కప్పలకు వివాహం జరిపించారు. ఈ అరుదైన దృశ్యం చూసేందుకు గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. సంప్రదాయం చాటిన ఈ వినూత్న కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామం ఈ వేడుకకు వేదికైంది. వంతెన సెంటర్లో జరిగిన ఈ పెళ్లి వేడుకలో పురోహితులు వేద మంత్రాలు చదువుతుంటే స్థానిక రైతులు, యువకులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజమైన పెళ్లికి చేసే అన్ని ఏర్పాట్లు చేశారు. కప్పలను కొత్త పీటలో కూర్చోబెట్టి పసుపు కుంకుమలు పెట్టి తాలిబొట్టు కట్టి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు. వానలు కురవాలని, రైతులు సంతోషంగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా ప్రార్థించారు. పెళ్లి తంతు పూర్తయ్యాక బాజా భజంత్రీలతో కప్పలను గ్రామంలో ఊరేగించారు. నిజానికి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వానల జాడలేక పంటల సాగుపై ఆందోళన మొదలైంది. రైతులు తమ ఆవేదనను ఇలా సాంప్రదాయ నమ్మకాలతో పంచుకున్నారు. పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారాల ప్రకారం కప్పలకు వివాహం చేస్తే వరుణుడు కరుణిస్తాడని గ్రామస్తులు బలంగా నమ్ముతున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే కాదు, గ్రామస్తుల ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. పల్లెటూరు సంస్కృతి, నమ్మకాలు ఎలా ఉంటాయో ఈ దృశ్యం ప్రపంచానికి చాటింది. కప్పలను ఊరేగిస్తుంటే వృద్ధులు, మహిళలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. పంటలు సమృద్ధిగా పండాలని దేవుడిని వేడుకున్నారు. స్థానికంగా ఈ వేడుక ప్రత్యేక ఆకర్షణగా మారింది. అచ్చం మనుషుల పెళ్లి తరహాలోనే ఏర్పాట్లు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలాంటి ఆచారాలు మన పల్లెల్లో మట్టి వాసనతో కూడిన విశ్వాసాలను గుర్తు చేస్తుంటాయి. వాన కోసం వాడపాలెం ప్రజలు చేసిన ఈ ప్రయత్నం వరుడిని కరుణింపజేస్తుందని గ్రామస్తులు ఆశాభావంతో ఉన్నారు. ఏది ఏమైనా రైతుల కష్టాల్లోనూ ఇలాంటి చిరునవ్వులు, విశ్వాసాలు ఉండడం గొప్ప విషయం. ఈ వార్త ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది. ప్రజలందరూ త్వరగా వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వర్షాలు కురవాలని, రైతులు పంటలు బాగా పండాలని రైతులు అందరూ, అలాగే వాడపాలెం గ్రామస్తులు, వాడపాలెం కమిటీ వారు అందరూ కూడా కలిసి ఈ యొక్క వర్షాల కోసం, లోక కళ్యాణం కోసం వర్షాలు పడాలనే సంకల్పంతో కప్పలకు వివాహం చేసేటువంటి కార్యక్రమం గత పూర్వకాలం నుండి కూడా ఈ యొక్క గ్రామంలో ఒక ఆచారంగా, సంప్రదాయంగా జరుగుతోంది. ఆ ఆచార సంప్రదాయం ప్రకారం ఈ రోజున ఈ యొక్క కప్పలకు వివాహం జరిపించి రైతులు, గ్రామస్తులు ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నాం.